ఎముక అంటే ముఖ్యంగా వెన్నుపూస కావచ్చు, ఎముక కావచ్చు. దాని యొక్క దృఢత్వాన్ని తగ్గించేటివి ఏంటి? అంటే నేను విన్నది ఏంటంటే ఇప్పుడు స్మోకింగ్ గానీ లేదా కాఫీ గానీ లేదా సోడా గానీ సో ఇవి తగ్గిస్తాయంటారు కదా! అంటే మీరు చెప్పండి యాక్చువల్‌గా. సో వాట్ టు టేక్, వాట్ నాట్ టు టేక్ ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసికల్‌గా అండి ఇప్పుడు ఇవన్నిటికి ప్రాబ్లమ్ ఏంటంటే బోన్‌లో చేంజెస్ ఎక్కువ కంటే డిస్క్ డీహైడ్రేషన్‌తోని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో బేసికల్‌గా హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. సో లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఫ్రూట్ జ్యూసెస్, సలాడ్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇప్పుడు కర్డ్ గానీ లేకపోతే కాల్షియం రిచ్ డైటరీ ప్రొడక్ట్స్ ఇవి తీసుకోవాలి. డెఫినెట్లీ ఎనీ ఆఫ్ ద బ్యాడ్ హ్యాబిట్స్ అండి, స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ, ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ విల్ కాజ్ ప్రాబ్లమ్స్. ఎనీథింగ్ యూ హ్యావ్ ఎ వైస్, మోడరేషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. స్మోకింగ్తో ఏంటంటే ఈ కాల్షియం లాస్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటుంది. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనమాట. డైట్తోని చాలా మటుకు స్పైన్ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు. సో మనం అనుకుంటాం స్పైన్కి డైట్కి ఏం సంబంధం అని, కానీ సో ఆల్వేస్ అండి హ్యూమన్ బాడీ యూ షుడ్ అండర్స్టాండ్ 70% ఇస్ వాటర్ నుండి. సో ఎనీ ఆర్గన్ యూ నీడ్ టు మెయింటైన్ ద లాంగివిటీ అంటే యూ హ్యావ్ టు హైడ్రేట్ ఇట్ ప్రాపర్లీ. సో ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో వాటర్ తాగడము అండ్ ఆబ్వియస్లీ కోలాస్, సోడాస్, దీస్ ఆర్ ఆల్ అన్యాచురల్ యాక్చువల్లీ. ఆల్దో కానీ ప్రాబ్లం ఏంటంటే ఎనీథింగ్ అన్హెల్తీ టేస్ట్ గుడ్ ఫర్ అస్. సో దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. బట్ వీ హ్యావ్ టు inculcate healthy habits, healthy diet.